హాయ్ ఎవ్రీవన్. ఇది మన వేదిక్ మ్యాథ్స్‌లో సిక్స్త్ వీడియో. లాస్ట్ వీడియోలో మనం 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఫార్మాట్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇక్కడేంటంటే 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ మల్టిప్లికేషన్ బ్యాలెన్సింగ్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలనేది నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతాం. ఈ ప్యాటర్న్ అనమాట. నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. సో, ఇక్కడ మనకేముంది క్వెషన్ 234 మల్టిప్లైడ్ బై 567 ఉంది కదా! ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ ఉంటాయి కదా! సో, ఆ 5ని ఇలా రాసేసుకుంటాం. తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ 2 రాసుకుంటాం. అంటే 23, 56ని రాసుకుంటాం. తర్వాత ఈ మూడిటిని రాసేసుకుంటాం. అంటే 234, 567ని రాసేస్తాం. తర్వాత రైట్ సైడ్ 2 డిజిట్స్‌ని రాస్తాం. 34, 67 కదా! ఇది 4 అర్థం కాదేమో మీకు. ఇక్కడ రైట్ సైడ్ డిజిట్‌ని రాసేస్తాం. 4, 7 చూడండి. ఒకసారి ప్యాటర్న్ మళ్ళీ చూడండి. మీకు ఫస్ట్‌లో కొంచెం ఏదో ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ కొద్దీ వచ్చేస్తుందనమాట. సో, ఇలాగా ఇది ఒక 3 డిజిట్ నంబర్, ఇదొక 3 డిజిట్ నంబర్ కదా! ఆ 3 డిజిట్ నంబర్‌లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక్కటే తీసుకొని రాయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నవి 2, తర్వాత మొత్తం 3 కలిపి, మళ్ళీ రైట్ సైడ్ ఉన్నవి 2, మళ్ళీ రైట్ సైడ్‌ది ఒకటే అనమాట. చూడండి. 2, 5 ఒక్కటే ఇక్కడ రాయండి ఫస్ట్. తర్వాత ఈ రెండిటిని 23ని, 56ని రాసేయండి. తర్వాత ఈ మొత్తం నెంబర్స్‌ని ఇక్కడ యాజ్ టీజ్ దించేయండి. తర్వాత రైట్ సైడ్ మళ్ళీ ఇప్పుడేంటి 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. మళ్ళీ రైట్ సైడ్ 2తో స్టార్ట్ చేయండి. సో, 34, 67 అట్లాగా మళ్ళీ 1. సో, 47 అంటే టోటల్‌గా మీకు ఇట్లా 5 రావాలి. 1, 2, 3, 4, 5 వచ్చాయా? అర్థమైందా సీక్వెన్స్? సో, 1, 2, 3, 2, 1 ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 డిజిట్, తర్వాత 2, మళ్ళీ 3, మళ్ళా 2, మళ్ళీ 1 అట్లాగా. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తాను. సో, ఇక్కడ ఏం లేదు. ఈ 5ని 2ని మల్టిప్లై చేస్తాం. 2 5 జార్ ఎంత? 10 కదా! సో, 10ని ఇట్లా రాసేసుకోండి. ఇక్కడ వీటికేంటంటే క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. సో, 2 6 జార్ ఎంత? 12 ప్లస్ 3 5 జార్ ఎంత? 15. ఇప్పుడు మళ్ళీ ప్రతిదానికి ఒక హైఫన్ ఇచ్చుకుంటూ రండి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ మెథడ్ కాబట్టి మనం అట్లనే చేస్తాం. ఇప్పుడేంటి ఇక్కడ ఈ 2ని మల్టిప్లై చేయండి. ఈ లాస్ట్ వన్, ఈ లాస్ట్ వన్, ఈ లాస్ట్ వన్, ఈ లాస్ట్ వన్, ఈ స్ట్రైట్ ఉన్న వాటిని స్ట్రైట్‌గానే మల్టిప్లై చేసేయండి. సో, 7 2 జార్ ఎంత? 14. 4 5 జార్ ఎంత? 20. 3 6 జార్ ఎంత? 18. ఇదే వీడియో ఇంగ్లీష్‌లో కూడా చేశాను. మీకు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఇక్కడేంటి 3 7 జార్ 21 ప్లస్ 4 6 జార్ 24. ఇప్పుడు 7 4 జార్ 28. ఇప్పుడు మళ్ళీ వీటినన్నిటిని యాడ్ చేసి బ్యాలెన్సింగ్ మెథడ్ తోటి ఆన్సర్ రాస్తాం. 12 ఒక 15 ఎంత? 27. ఇంకా ఇక్కడ 14 ఒక 20 అంటే నీకు 34. 34 ఒక 18 52. ఇంకా 21 ఒక 24, 2 + 2 4 45. ఇంకా ఈ 28ని యాజ్ టీజ్ అనేది రాసుకోండి. ఇప్పుడు బ్యాలెన్సింగ్ మెథడ్‌తో మనం ఆన్సర్ రాస్తాం. ఆ బ్యాలెన్సింగ్ మెథడ్ ఎలాగా అనేది నేను మీకు ఇక్కడ నేర్పిస్తాను. సో, ఇక్కడ ఇనీషియల్‌గా యూనిట్స్ డిజిట్ ఉంది కదా! ఆ యూనిట్ డిజిట్‌ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. తర్వాత నెక్స్ట్ ఉన్న టెన్స్ డిజిట్‌ని నెక్స్ట్ వచ్చే యూనిట్స్ డిజిట్‌తో యాడ్ చేయండి. అంటే 2 + 5 ఎంత? 7 కదా! మళ్ళీ నెక్స్ట్ ఉన్న టెన్స్ డిజిట్‌ని నెక్స్ట్ వచ్చే యూనిట్స్ డిజిట్‌తో యాడ్ చేయండి. అంటే 2 + 4 ఎంత? 6. సో, ఆ 6ని ఇక్కడ పెట్టండి. మళ్ళీ 7 + 5 ఎంత? 12. ఇక్కడేంటి నీకు 2 + 4 ఉన్నప్పుడు 6. ఒక్క సింగిల్ డిజిట్ ఆన్సరే వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే 7 + 5 12. 12 అంటే ఏంటి? 2 డిజిట్ వచ్చింది. 2 డిజిట్ వచ్చినప్పుడు ఏంటి? యూనిట్స్ డిజిట్‌ని ఇక్కడ రాసేసేయి. టెన్స్ డిజిట్‌ని ఇక్కడ. అంటే నెక్స్ట్ మళ్ళీ మనం యాడ్ చేస్తాం కదా! ఆ యాడ్ చేసే దానిలో ఈ నంబర్‌ని కలిపేయండి. ఆ టెన్స్ డిజిట్‌ని. సో, 2 + 1 ఎంత? 3. దీని ఆన్సర్ ఇలాగనమాట. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వెషన్ చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏంటి 1 2 3 2 1 కదా! ఫార్మాట్. సో, 2 2 రాస్తాం. మళ్ళీ 24 24 రాస్తాము. మళ్ళీ ఈ మొత్తం దాన్ని అట్లనే రాస్తాము. అంటే 247 243 మళ్ళీ ఈ లాస్ట్ 2 రాస్తాము. అంటే 47 43 తర్వాత ఇదొకటి. సో, 7 3. ఇప్పుడేంటి మళ్ళీ ఈ మెథడ్ యూజ్ చేస్తాం మనం ఇట్లాగా 2 × 2 4. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయడంగా 2 4 జార్ 8 2 4 జార్ 8 8 + 8 ఎంత? 16. ఇక్కడ నేను డైరెక్ట్‌గా రాస్తాను. ఇక్కడ 2 3 జార్ 6, 7 2 జార్ 14. 14 ఒక 6 ఎంత? 20. ఇంకా 4 4 జార్ 16. ఇంకా 20 ఒక 16 ఎంత? 36 కదా! ఇప్పుడు మళ్ళీ 4 3 జార్ 12, 7 4 జార్ 28. సో, ఒక 28 12 40. ఇంకా 7 3 జార్ 21. సో, 21 ఇలాగా. ఇప్పుడేంటి మళ్ళీ బ్యాలెన్సింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. యూనిట్ డిజిట్‌ని యాజ్ ఇట్ ఈజ్ అలా రాస్తాము. ఇంకా తర్వాత నెక్స్ట్ టెన్స్ డిజిట్‌ని తర్వాత వచ్చే యూనిట్స్ డిజిట్‌తో యాడ్ చేస్తాం. సో, 2 + 0 అంటే 2. ఇంకా 6 + 4 అంటే 10 కాబట్టి సో, 1 ఇక్కడ 0 ఇక్కడ. మళ్ళీ 6 + 3 9, 9 + 1 10 కాబట్టి 1 ఇక్కడ 0 ఇక్కడ. నేను ఆల్రెడీ ఈ బ్యాలెన్సింగ్ మెథడ్‌ని నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. కాబట్టి అంత క్లియర్‌గా
చెప్పట్లేదు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను బ్యాలెన్సింగ్ మెథడ్ వరకు. ఈ బ్యాలెన్సింగ్ ఎలా చేసి యాడ్ చేస్తున్నాం అనేది. 1 + 1 2, 2 + 4 6. దీని ఆన్సర్ వచ్చేసి 60,021. చూసారా? మీకు ఇనీషియల్‌గా కొంచెం హార్డ్‌గానే అనిపిస్తుంది. అంటే దీనికంటే నార్మల్‌గా చేస్తే పోదా అని. కానీ మీరు ప్రాక్టీస్ కొద్దీ ఏంటంటే అంటే మీరు బ్రెయిన్‌లోనే మీకు అర్థమైపోతుందనమాట. కొన్ని సాల్వ్ చేసే కొద్దీ. ఫస్ట్ ఇవి 2, నెక్స్ట్ ఇవి అలా ఈ స్టెప్ కూడా వేయకుండా డైరెక్ట్ ఈ ఒక్క స్టెప్ యూజ్ చేసి యాడ్ చేసేసి బ్యాలెన్సింగ్ మెథడ్‌తో ఆన్సర్ రాసేస్తారనమాట. అట్లాగా. సో, మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టిచ్చి ఉంటుందనమాట అది. వితిన్ సెకండ్స్‌లో మనం ఆన్సర్ అనేది రాయగలం. ఈ 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ మల్టిప్లికేషన్ యూజింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్‌తో చేస్తే. అండ్ దీని మీద నేను మీకు హోంవర్క్ క్వెషన్స్ కూడా ఇచ్చాను. సో, ఈ 10 క్వెషన్స్ హోంవర్క్ అనమాట. తప్పకుండా ఈ హోంవర్క్ క్వెషన్స్‌ని ట్రై చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను డెఫినెట్‌గా మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్స్‌కి రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓన్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. ఓకే.